హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ గుంటూరు యూసుఫ్. ఉదయాన్నే నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఆటో తీసి ₹1 సంపాదించాలి అని చెప్పి ఇంటి నుండి బయటకు వచ్చేటువంటి ఆటో డ్రైవర్కి ముందుగా ఆటోలో కనిపించేటువంటిది కుక్కబొచ్చు. ఇక్కడ చూడండి, ఈ సీటు మొత్తం కూడా కుక్కబొచ్చు. కుక్కబొచ్చు ఆటోలోకి ఎలా వచ్చింది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కుక్కబొచ్చు ఆటోలోకి రాలేదు. కుక్కలు అనేవి ఆటోలోకి ఎక్కి ఇదిగోండి ఈ విధంగా సీట్లు అన్నవి చించేసి, ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఈ సీట్లన్నీ కూడా కుక్కలు చించినవే, కుక్కలు నాశనం చేసినవే. ఈ కుక్కలన్నీ కూడా ఆటోలు ఎక్కి ఆటో సీట్లు నాశనం చేసి వాటి బొచ్చు మొత్తం కూడా ఆటో మొత్తం నింపుతూ ఉంటే ఉదయాన్నే మా డ్రైవర్లంతా వాటి బొచ్చు అవి ఉచ్చబోసింది క్లీన్ చేసుకుంటూ ఉండాలి, స్మెల్ రాకుండా. మరి వీటిని ఏమైనా మనం గట్టిగా అరిచినా, వీటిని ఏదైనా కోపంలో ఒక దెబ్బేసినా వెంటనే జంతు ప్రేమికులు వచ్చి కుక్కలు కొడతావా, బ్లూ క్రాస్ లో వీటిని జైల్లో వేయండిరా అంటారు. మరి మాకు జరిగేటువంటి లాస్ ని మరి ఏ జంతు ప్రేమికులు క్లియర్ చేస్తారు చెప్పండి? సీట్లేమి మాకు ఉరకనే రావటం లేదు. సీట్లకి మేము వేలు ఖర్చు పెట్టి చేపించుకుంటున్నాము. మరి రోజు మా ఆటోలు సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. మరి వీటి గురించి జంతు ప్రేమికులు ఏం చెప్తారు? మాకు వచ్చినటువంటి లాస్ ని ఎవరు పూడుస్తారు? అంటే రోజు ఉదయాన్నే నిద్ర లేచి మేము కుక్కబొచ్చు క్లీన్ చేసుకుంటూ ఉండాలా? మీరు చెప్పొచ్చు, మరి ఆటోని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చయ్యా, రోడ్డు మీద ఆటో ఎందుకు పెట్టాలి, రోడ్డు మీద ఆటో పెడితే మరి కుక్కలు ఎక్కుతాయి కదా అని చెప్పి మీలో జంతు ప్రేమికులు ఇప్పుడు చెప్పొచ్చు. వెరీ గుడ్. మరి మీరు జంతు ప్రేమికులు అయినప్పుడు కుక్కల్ని రోడ్డు మీద ఎందుకు వదిలేశారు? మీరు తీసుకొని వెళ్ళి ఇంట్లో పెంచుకోవచ్చు కదా. అప్పుడు మా ఆటోలు మేము హ్యాపీగా రోడ్డు మీద పెట్టుకుంటే మాకు కుక్కబొచ్చుతో ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి నేను చెప్పొచ్చు. ఇది నెవర్ ఎండింగ్ టాపిక్. ఈ కుక్కలు అనేవి ఎక్కువైపోయి రోడ్డు మీద కనిపించినటువంటి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కరవటం చేస్తున్న మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఈ కుక్కల్ని ఇలా ఎందుకు వదిలేస్తూ ఉన్నారో నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం. వీటి మూలంగా ప్రాణాలకి ప్రమాదం ఉంది, మాలాంటి ఆటో డ్రైవర్ల వస్తువులకి ప్రమాదం ఉంది. వీటి మీద మున్సిపాలిటీ వాళ్ళు తగిన చర్యలు తీసుకొని ఒక పరిష్కారం చేసి కుక్కలన్నిటిని వ్యాన్ లో వేసుకొని వెళ్ళి ఎక్కడైనా వేరే ప్లేస్ లో వదిలేయటమో చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మాకైతే ఈ కుక్కబొచ్చు పంచాయతీ తప్పటం లేదు. ఉదయాన్నే మేము ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్స్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాలా, లేకపోతే ఈ కుక్కలు నాశనం చేసినటువంటి సీట్లని చూసి ఏడవాలా, లేకపోతే ఇవి ఆటో నిండా వేసినటువంటి బొచ్చుని క్లీన్ చేసుకుంటూ వాటి సువాసనను పీల్చుకుంటూ బతకాలా అన్నది అర్థం కానటువంటి పరిస్థితి. మున్సిపాలిటీ వాళ్ళు దయచేసి తక్షణమే ఈ కుక్కల్ని పట్టుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ గుంటూరు యూసుఫ్.